పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని వెల్లడి. పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ మధ్య ఫోన్ సంభాషణను పోలీసులు సేకరించినట్లు సమాచారం. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు. ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సమావేశం. ఈ నెల 22 వరకు కొనసాగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఏపీ అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవహారాలను బయటపెట్టిన రిపోర్టు. ప్రతి రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్లు ద్వారా వచ్చాయని వెల్లడి. జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. అసెంబ్లీలోని తన ఛాంబర్లో అధికారులతో రివ్యూ. హాజరైన మంత్రి నిమ్మల, అధికారులు. పలు శాఖల అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశం. పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచన. కొనుగోళ్లకు తగ్గట్లుగా ధాన్యం నిల్వ సామర్థ్యం పెంచాలి అన్న మంత్రి తుమ్మల. మరో మెగా డిఎస్సికి ఏపీ ప్రభుత్వం రెడీ. త్వరలో 16,300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఈ నెల 16న బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం. పరివాహక ప్రాంత ఇళ్లలో బస చేయనున్న కాషాయ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు మధ్యంతర బెయిల్ రద్దు. రేపు సాయంత్రం 4 గంటల లోపల జైలుకు తిరిగి వెళ్లాలని కోర్టు ఆదేశం. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డికి మరోమారు వైద్య పరీక్షలు. ప్రత్యేక వాహనంలో కడప రిమ్స్కు తరలింపు. నిన్న జడ్జి ఎదుట చిత్రహింసలకు గురి చేశారన్న వర్రా మరోసారి వైద్య పరీక్షలు చేయాలని పోలీసులను ఆదేశించిన జడ్జి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. నిందితులపై కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించిన న్యాయస్థానం. పోలీసుల చర్యలను నిలవరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు. బీహార్లోని దర్భంగాలో ఎయిమ్స్కు ప్రధాని మోడీ శంకుస్థాపన. 12,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం. దర్భంగా ప్రజల కల నెరవేరిందన్న ప్రధాని మోడీ. జార్ఖండ్లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు. ఫస్ట్ ఫేజ్లో 15 జిల్లాల్లోని 43 స్థానాలకు పోలింగ్. ఏకపక్షంగా బుల్డోజర్ కూల్చివేతలు తగవు. స్థిరాస్తులపై మితిమీరిన చర్యలు వద్దన్న సుప్రీం.